నాకు ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ కుటుంబీకులైన మిమ్ములను జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో కూడుకొని ఉన్న మన ప్రియ కుటుంబములను కలుసుకోవడమే నాకు మిక్కిలి సంతోషం, ధైర్యం, బలం. ప్రభుకి స్తోత్రం. ఈ దినమందు ప్రియులారా, ప్రభువు మీకిచ్చేటువంటి మాటను దాహముతో మీరు నిరీక్షించండి, నిరీక్షణతో కనిపెట్టుకోండి. ఇది మనుషుల స్వరము కాదు ప్రభువా, వేకువని మీ స్వరమును వింటున్నాను అనే ఆ తలంపుతో దేవుని యొక్క వాక్యమును మనము తెరిచి చదువుకుందాం. ప్రభు బిడ్డలారా, అపోస్తులుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనము వాక్యం సెలవిస్తుంది. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7 నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమే. 9వ వచనములో ఆ ఫిలిప్పుకు 4 కుమార్తెలు ప్రవచించేటువంటి ప్రవక్త కుమారులు ఉన్నారు. 10వ వచనములో మేమనేక దినములు అక్కడ ఉంటిమి, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక దేవుని బిడ్డ ఇంకొక దేవుని బిడ్డ ఇంటికి వెళ్ళి కలుసుకుంటున్నారు. 1 రోజు 2 రోజు కాదు, దేవుని బిడ్డలు అనేక దినములుంటున్నారు. పౌలు అనబడిన నేను సిసరియా అను పట్టణమునకు వెళ్ళి ఆదిమ సంఘములో ఆ ప్రారంభములో ఆ బంతి విచారించుటకు 7 ఎన్నుకోగా ఆ 7 ఒక్కరైన ఫిలిప్పు ఇంటికి వెళ్ళాము. అతని పిల్లలందరూ రక్షింపబడి అభిషేకము పొందుకొని ప్రవచించేటువంటి ప్రవక్తులుగా ఉన్నారు. వారి ఇంటిలో మేము అనేక దినములు బస చేసితిమి. దీనిని నేను ఎలాగూ చూస్తున్నానంటే, ఒక సాక్ష్యము కలిగిన కుటుంబం. ప్రియులారా, మీ ఇంటిలో ఎవరైనా ఇంకా ప్రభువులోనికి రాకుండా వచ్చి వెనుకబడిపోయి అటు ఇటు తిరుగుతూ చంచల మనసుతో అవిధేయులుగా ఉన్నట్లయితే మీరు వారిని త్రోసివేసి అణచివేయవద్దు, వారిని మీరు విరక్తిగా చూడవద్దు. ఖచ్చితముగా మీ కుటుంబము సాక్ష్యపు కుటుంబముగా మారుతుంది. దైవిక సమాధానం మీ ఇంటిలోనికి వస్తుంది. మీరు ఒక్కరు ప్రభువులో ఉంటే చాలు. మీ ప్రార్థన, మీ సమర్పణ, మీ త్యాగం, మీ విశ్వాసం, మీ నమ్మకం మీ ఇంటి వారిని ప్రభువులోనికి నడిపిస్తుంది. ఒక్క ఫిలిప్పు, ఆ రోజు భోజనము వడ్డించే ఫిలిప్పు చూడండి, ఒక గొప్ప సువార్తికుడుగా మారారు. ఆయన పిల్లలంతా ప్రవచనము చెప్పేటువంటి ప్రవక్తులుగా మారారు. అన్యులకు పరిచర్య చేస్తున్నారు, తోటి సేవకులను చేర్చుకుంటున్నారు. ఆ గృహము నేటి వరకు సాక్ష్యముగా చెప్పబడుచు ఉంది. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఈ లోకములో మీరు నివసించుచున్నటువంటి పట్టణములో సాక్షులుగా ఉండబోతున్నారు. సరేనా? నమ్ముతారా? నిజంగా చెప్తున్నాను, దేవుని కృప మీ మీద ఉంది, అది జరగబోతుంది. నాకు చెప్తున్నారు చూడండి మీరు. ప్రభుకు స్తోత్రం. నాకే మీరు చెప్పబోతున్నారు సాక్ష్యముగా. అందరము కలిసి ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మా ఇల్లు ఒక పరలోకములాగా ఉండాలి. మా ఇల్లు నరకముగా ఉండకూడదు. మా ఇల్లు ఒక చిన్న పరలోకముగా ఉండాలి. మా ఇల్లు ప్రార్థనాత్మ చేత నింపబడాలి. మా ఇల్లు విజ్ఞాపన గృహముగా ఉండాలి అని దాహముతో అడిగేటువంటి ప్రియ బిడ్డలు, మా సహోదరి సహోదరులు, వారి హృదయంలో సమాధానం, దేవా దేవా, ఇంటిలోనికి రాగానే ఇంటిలో నెమ్మదిగా ఉంది, మంచం మీద పడుకోగానే సమాధానముగా సంతోషంగా ఉంది, ఉదయం కళ్ళు తెరవగానే థ్యాంక్ గాడ్, క్రొత్త దినముకై స్తోత్రం, ఆ సంతోషంగా ఉంది. అలాంటి కృప ఆ ఇంటిలో ఉండునుగాక. ఈ దినమంతా ఆ సంతోషం ఉండునుగాక. ప్రభువా, ఇప్పుడు ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారందరినీ సాక్షులుగా నిలవబెట్టి మీ నామాన్ని మహిమపరచుకొనండి. ప్రార్థన ఆలకించి మీరు అలాగే చేయబోతున్నారు. మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఆశీర్వదించండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇది నా మాట కాదు, మీకు ప్రభు ఇచ్చినటువంటి మాట. దానిని మీరు పట్టుకున్నట్లయితే ప్రభునందు సంతోషంగా ఉండండి. ఆ సంతోషము యొక్క ఆ యొక్క నిరీక్షణను బట్టి ఎదుటివారికి షేర్ చేయండి. మీ ద్వారా వారు ప్రభువులోనికి వస్తారు. ప్రభు కృప మిమ్ములను భరించాలి. ప్రభు చిత్తమైతే మరలా
రేపటి దినం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.